ఎవడో తెలివకేందో మాట్లాడతారు. ఈ కాంగ్రెస్ వాళ్ళ కథ ఎట్లుందంటే మంది కుట్టిన బిడ్డ కూడా నా బిడ్డ నేను ముద్దించుకున్నాడు వెనకెట్టుకోవడం. కాంగ్రెస్ వాళ్ళ కథ కూడా గట్లే ఉన్నది. అసలు ఈ ఫ్యాక్టరీ వటికనే వచ్చిందా? ఈ ఆయిల్ పామ్ ఉతికినే వచ్చిందా? అసలు ఆయిల్ పామ్ పెట్టుర్రా భయ అంటే ఎవ్వరు చూసినా భయపడుతురు. ఏందో ఈసారి ఊకెంబడబడుతుండు అందరు. మా ప్రభాకర్ అన్నట్టు రోజు టెలికాన్ఫరెన్స్ పెట్టుడు, పెద్ద రైతులను దొరకబట్టుడు, ఎంబడబడు వీళ్ళని ఎంబడబడ్డా. ఫస్ట్ నువ్వు పెట్టన్నా అన్న, ఇగో మా పల్లా రాజేశ్వరరెడ్డి పెట్టిండు. ప్రభాకర్ అన్న పెట్టు అన్న, ఎంబడబడితే అన్న 25 ఎకరాలు పెట్టిండు. దేశపతి అన్న ఎంబడబడ్డా, నువ్వు కూడా పెట్టండి, ఈయన ఒక 7 ఎకరాలు పెట్టిండు మా దేశపతి అన్న. మా శ్రీకాంత్ పెట్టిండు. పెట్టనోళ్ళు లేరుగా. నేను కనబడితే మా లీడర్లను ఆయిల్ పాంప్ పెట్టినావా అని ముందు మీరు పెడితేనే రైతులు పెడతారు అని ఎంబడబడుతుంటే అట్లా పెట్టంగా ముందుకు సాగింది. అంటే ఒక ఆయిల్ పాంప్ పెట్టాలంటే అపనమ్మకం ఉండే. ఏందో ఇది కొత్త కథ చెప్తుండు. బంగారమోలే నియమ 2 పసళ్ళు మంచి కాళేశ్వరం వచ్చింది, వట్టిగానే వరి పంట బ్రహ్మాండంగా వండుతుంది, అల్కగా వండుతుంది. ఇది ఏంది ఈ ఆయిల్ పామ్ అనుకున్నారు. ఎందుకంటే మనం వరి వండుతుంది ఎకరాన 30,000 కంటే ఎక్కువ మిగులుతలేవు. వానకాలం 30, యాసంగి 30, 60,000. రాళ్ల వాన పడితే ఉత్తదే. ఏదన్నా చీడపీడ బాధ దోమపోటు తగిలితే అది ఉత్తదే. ఎప్పుడు ఏమయ్యేది తెలియదు. ఆ 60,000 కూడా పక్కా మిగిలేదు లేదు. ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి పుణ్యమా అని ఆయన ఎరువు దొరకకపోతే అది కూడా ఉత్తదే అయిపోయింది. అవి ఎర్రబడుతున్నాయి. ఇట్లాంటి వాటి బాధలు లేకుండా ఎకరాన 1,50,000 రూపాయలు బంగారమోలే జీతం పడ్డట్టు పడే పంట ఆయిల్ పామ్ పంట. అందుకో మా వేమలంకన్న కూడా పెట్టిండు. నేను చెప్తే బతిలాడితే మొదలు పెట్టిండి, ఇప్పుడు కోతకు వచ్చింది. ఇట్లా ఎంతో మందిని కనబడితే ఎంబడబడి బాలమలతో కూడా పెట్టించిన. ప్రతి ఎంపీపీ జెడ్పీటీసీ ఎంబడబడి పెట్టించిన. ఇవాళ నాకు గుర్తు, మొట్టమొదటి మొక్క ఎప్పుడు పెట్టినా అంటే 2022 జూన్ 5వ తారీఖు నాడు ఇదే నంగునూరు మండలంలో రామచంద్రాపూర్ గ్రామంలో మడుపు ఎల్లారెడ్డి అనేటువంటి రైతు పొలంలో మొదటి మొక్క పెట్టినా. ఈయనే ఉన్నాడు మా ఎల్లన్న, నిలబడే. ఈ ఎల్లన్న పొలంలో ఫస్ట్ మొక్క పెట్టినా. కమలాదేవి కదా, కమలాదేవి వదిన కమలాదేవి, తను ఎల్లన్న, ఇద్దరి పొలంలో పెట్టినా అన్నాడు ఫస్ట్ మొక్క. జూన్ 5, 2022 మొదటి మొక్క పోయి ఎల్లన్న నువ్వు పెట్టు నా జిమ్మెదార్ అన్న. పెట్టిండు. ఎల్లన్న పొలంలో పోయి నేనే మొక్క పెట్టినా. ఎల్లన్న పెట్టింది 2 ఎకరాలు, కానీ ఇప్పుడు బ్రహ్మాండమైన పంట వెళ్తుంది. ఎంతనే? 5 ఎకరాలు. ఎంత వచ్చినాయి? ఎన్ని పైసలు వచ్చినాయి ఇప్పటికి? 5 లక్షలా? ఈడ ఇన్కమ్ ట్యాక్స్ లేదు, వ్యవసాయానికి ట్యాక్స్ ఫ్రీ, భయపడేది లేదు, ఇన్కమ్ ట్యాక్స్ ఏం లేదు. అయితే కూర్చో ఎల్లన్న, కూర్చో. అదే అయితే ఎల్లన్న చెప్పినట్టు మొక్కలు పెట్టుండ్రా అంటే భయపడదురు. అరే నా జిమ్మెదారు బై, నేను అట్లా అబద్ధం చెప్తానా? నేను ఏడికి పోతా? మీ ఎమ్మెల్యేని కదా, నేను తప్పు చెప్తానా? తప్పు చెప్తే రేపు మీ దగ్గర రాగలుగుతానా? నాకు ముఖం చెల్తుందా అని ఇట్లా బతిలాడి ఒక్కొక్క ఎకరం ఒక్కొక్క రైతుతో మాట్లాడి పంట పెట్టించినాం. ఇవాళ నిజంగా ఆ కళ సాకారమైంది. పంట చేతికి వచ్చింది, కళ్ళ ముందు ఫ్యాక్టరీ కనబడుతుంది, బ్యాంకులో డబ్బులు పడతా ఉంటే నిజంగా అందుకే ఇది ఒక భావోద్వేగము, ఇది ఒక ఆనంద బాష్పాలు రాల్చేటువంటి సమయం అని చెప్పి నేను ఇలా ఎంతో సంతోషంగా మాట్లాడుతా ఉన్నా. కలలు కనడం వేరు, కలలు నిజమైనటువంటి వేళ నిజమైనటువంటి ఆనందం. ఇది ఒక వ్యక్తికో ఒక ఊరికో జరిగే లాభం కాదు. ఇది యావత్ ఒక చుట్టుపక్కల 5 జిల్లాల రైతులకు ఈ ఫ్యాక్టరీ ఒక వరప్రదాయిని కాబోతా ఉంది. జనగామ జిల్లా గాని, ఇటు యాదాద్రి భువనగిరి జిల్లా గాని, అటు మహబూబాబాద్ జిల్లా గాని, ఇటు మెదకు, సంగారెడ్డి, అటు వనపర్తి, నారాయణపేట, అన్ని జిల్లాల మాల్ కూడా ఇడికే వస్తుంది. అంటే ఎంత లాభం అయితే ఆలోచించండి. నాకు ఈ మధ్య డాక్టర్ చంద్రారెడ్డి సార్, సిద్దిపేటలో డాక్టర్ చంద్రారెడ్డి అంటే తెలియని వాళ్ళు ఉండరు కదా, ఫేమస్ మీ అందరికీ. చంద్రారెడ్డి సార్ మొన్న కలిసిండి ఎన్నో ఫంక్షన్లో. అప్పుడు ఆయన ఎంబడబడి పెట్టు సార్ అంటే ఒక 8 ఎకరాలు పెట్టిండు. నేను బతిలాడితే మందపల్లి కాడ మెయిన్ రోడ్కే ఉంటుంది, రాజీవ్ రహదారి మీద. బతిలాడంగా 8 ఎకరాలు పెట్టిండు. హరీష్ రావు సాబ్, అప్పుడు నువ్వు చెప్తే ఏమో అనుకున్నా కానీ పంట బాగా వండింది. ఆ మామిడి తోట జర ముసలిది అయిపోయింది, 30 ఏళ్ళు అయింది, కొట్టేసినా ఇంకా 10 ఎకరాలు పెడుతున్నా ఆయిల్ పామ్ అంటుండు. 8 సోపతికి ఇంకా 10 పెడుతున్నా అంటుండు. అంటే ఇప్పుడు నేను అడగవలసిన అవసరం లేదు. మన అక్కనపల్లిలో మా నాగేందర్ అప్పుడు బతిలాటో 5 ఎకరాలు పెట్టిండు.
ఇప్పుడు పంట చేతికి వచ్చింది, మజా దొరికింది, మళ్ళీ 5 ఎకరాలు తలిగించిండు. ఇక ఆయన వరి తీసి పారేసిండు, మొత్తం మళ్ళీ 5 ఎకరాలు తలిగించిండు. ఇట్లా ఇప్పుడు నేను చెప్పవలసిన అవసరం లేదు. ఇక రైతులే ఒకరిని చూసి ఒకరు, ఆ పెట్టిన రైతే ఇంకో 4 ఎకరాలు, ఇంకా 3 ఎకరాలు ఉన్న భూమి కూడా మొత్తం ఆయిల్ పామ్ పెడుతున్నారు. అంటే ఇది నిజంగా లాభసాటి పంట, ఈ పంట మేలు జరుగుతుంది అని చెప్పి ఇవాళ ఎంతో మంది రైతులు ముందుకు వస్తా ఉంటే నాకు చాలా సంతోషం కలుగుతా ఉంది. అయితే ఇలా సందట్లో సడేమియా అన్నట్టు మొక్క పెట్టింది మనము, రీసెర్చ్ చేపించింది మనము, ఫ్యాక్టరీ మంజూరు చేపించింది మనము, జేబులో కత్తెర పెట్టుకుని తిరుగుతారు ఇక కాంగ్రెస్ వాళ్ళు. ఇక ఏడ ఉంటాడో రిబ్బన్ కత్తిరిచుడే, పెట్టుడు లేదు కట్టుడు లేదు కానీ రిబ్బన్ మాత్రం కత్తిరిస్తురుగా. ఇదొకటి కొత్త కథ మోపోయింది. వీడికి వస్తారట్టు ఇంకా వచ్చి రిబ్బన్ కత్తిరిస్తాం, ఇక అంత మేమే మోసినట్టే, ఇక బరువు మోసినట్టే. ఇది ఎవరు పెట్టించిర్రు, ఎవరు దండాడినరు, అసలు ఈ నీళ్ళు ఎట్లా వచ్చినాయి, ఆ చెక్ డ్యాంలు ఎట్లా కట్టినరు, ఆ చెరువులు ఎట్లా అయినాయి, కాళేశ్వరం నీళ్ళు ఇడికి ఎట్లా ముట్టినాయి, ఈ నర్సరీలు ములుక్కాడ ఒక నర్సరీ పెట్టినాం, రంగనాయక్ సాగర్ కాడ ఒక నర్సరీ పెట్టినాం, ఈ హుస్నాబాద్ కాడ ఒక నర్సరీ పెట్టినాం. ఆయిల్ పామ్ మొక్కలు పెంచడానికి కూడా 3 నర్సరీలు పెట్టి తండ్లాడి మొక్కలు పెంచి రైతులకు ఇచ్చి దీన్ని అంత చేసి పెడితే ఇక మేము ఇక తిరితీకి వస్తామన్నట్టు వచ్చింది. ఇక ఈ రకంగా జరుగుతూ ఉంది. ఏమంటవే వంట అయినాక గంట తిప్పినట్టు అంటుండు మల్లన్న. అయితే ఇలా నాటింది, విత్తనం నాటింది బీఆర్ఎస్ ప్రభుత్వం, కానీ పండ్లు తినడానికి మాత్రం కాంగ్రెస్ వాళ్ళు బయలుదేరలేదు. మొక్క పెట్టింది, పెంచింది, పోషించింది బీఆర్ఎస్. ఆ పండ్లు వస్తే మాత్రం ఇక మేము తెంపుకుంటామంటారు. అమాయకులు అంత ప్రజలకు తెలియదా దాని వెనుక చెమట చుక్కలు ఎవరికి పడ్డాయి, దాని వెనుక తండ్లాట ఎవరి, ఈ నీళ్ళు ఆడికేలు వచ్చినాయి, ఈ మొక్కల ఆడికేలు వచ్చినాయి, ఈ ఫ్యాక్టరీ ఆడికేలు వచ్చింది తెలియదా. ఈ ఫ్యాక్టరీ ఆ రోజు నిరంజన్ అన్న వ్యవసాయ శాఖ మంత్రిగా ఉండే, ఆ రోజు మీరు కూడా ఉన్నారు అందరూ. 13 ఏప్రిల్ 2022 నాడు అప్పటి వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి గారిని ఇక్కడ తీసుకొచ్చుకొని మీరందరూ కూడా ఇవాళ డాయస్ మీద ఉన్న వాళ్ళు ఉన్నారు. 2022 ఏప్రిల్ నాడు నిరంజన్ అన్న చేతుల మీదుగా శంకుస్థాపన చేసిన ఫ్యాక్టరీ ఈ ఫ్యాక్టరీ. మన గవర్నమెంట్ ఉంటే ఇంకా ఏడాది ముందే స్టార్ట్ అవుతుంది. ఏడాది లేట్ అయింది వీళ్ళు పట్టించుకోక, ఇంకా ఏడాది ముందే స్టార్ట్ అవుతుండే. ఎంత గొప్ప టెక్నాలజీ అంటే ఇందాక అన్న చెప్పినట్టున్నాడు, దేశపతన ప్రభాకర్ అన్న చెప్పిండు. ఏంది గోడ్రేజ్ కంపెనీ, నవభారత్ కంపెనీ, పతంజలి అంటే మీకు తెలుసు, పతంజలి కంపెనీ వచ్చి ఫ్యాక్టరీ చూసిపోతుంది. ఎందుకు చూసిపోతున్నారు? రామ్దేవ్ బాబా కంపెనీ వాళ్ళు కూడా వాళ్ళు వచ్చి అరే ఈ టెక్నాలజీ బాగుంది అని చెప్పి వీళ్ళకి ఇప్పుడు ఆర్డర్ ఇచ్చిపోయినారు మా దగ్గర ఫ్యాక్టరీ పెట్టుమని. అంటే మనం ఆ రోజు మన ప్రభుత్వం ఉన్ననాడు ఇది మలేషియా, అంటే పామాయిల్ కు పుట్టిన ఇల్లు మలేషియా. అక్కడ టెక్నాలజీ బాగుందని తెలుసుకొని ఆ దేశం వాళ్ళ నుంచి టెక్నాలజీ తెప్పించి ఆ టెక్నాలజీతో ఈ ఫ్యాక్టరీ కట్టించినాం. దీని వెనుక కూడా రైతులకు లాభం ఉంటుంది. జనరల్గా ఏమైందంటే 100 టన్నుల ఆయిల్ పామ్ గెలలు పంపితే 20 టన్నుల నూనె వెళ్తుంది. అన్ని ఫ్యాక్టరీలు 19 టన్నులు వెళ్తే ఈ ఫ్యాక్టరీ 20 టన్నులు వెళ్తుంది, ఇంకొక టన్ను నూనె ఎక్కువ వెళ్తుంది ఇలా. ఇది అంత మంచి టెక్నాలజీ. ఇలా భారతదేశంలో ఏ ఫ్యాక్టరీ అయినా ఈ 100 టన్నుల పామాయిల్ గెలలు పంపితే 19 టన్నులే నూనె వెళ్తున్నది. కానీ మనం పెట్టిన ఫ్యాక్టరీలో 20 టన్నుల నూనె వెళ్తుంది, 1 టన్ను ఎక్కువ వెళ్తుంది. ఇది ఏంది? ఈ ఆయిల్ ఫెడ్ అనే కార్పొరేషన్ ద్వారా ఈ ఫ్యాక్టరీ పెట్టినాం. ఇది ప్రైవేట్ కంపెనీ కాదు, గవర్నమెంట్ కంపెనీ. దీని లాభాలు ఎటుపోతాయి? రైతుకే వస్తాయి. 19 టన్నులు వస్తే 19 టన్నుల పామాయిల్ అమ్మితే ఎన్ని పైసలు వస్తాయో దాన్ని ఎకరానికి ఇంత అని రైతుకు వంచిండ్రు. 20 టన్నులు వచ్చింది అనుకో, 1 టన్ను ఎక్కువ వస్తే ఆ టన్ను పైసలు కూడా రైతుకే చెందుతాయి, రైతుకు ఆదాయం పెరుగుతుంది, ధర పెరుగుతుంది అనేటువంటి ఆలోచనతో ముందు చూపుతో ఈ టెక్నాలజీతో ఈ ఫ్యాక్టరీ పెట్టాం. ఆ రోజు దాదాపు 3,000 రూపాయలు ఎక్కువ వస్తాయి, 2 నుంచి 3,000 1 టన్నుకు ఎక్కువ వస్తుంది రైతుకు. అందుకోసం ఈ టెక్నాలజీ వాడినాం. ఈ టెక్నాలజీ సూపర్ హిట్ అయి పతంజలి వాడు, గోద్రేజ్ వాడు, నవభారత్ వాడు వచ్చి ఈ నర్మెటా ఫ్యాక్టరీని చూసిపోతున్నారు. కాంగ్రెస్ వాళ్ళక్కడ మొదట్లో నర్మెటా ఫ్యాక్టరీ అంటే ఇది సిద్దిపేట నర్మెటనా జనగామ నర్మెటనా అనుకున్నారట మీటింగ్ లా. వారికి ఏ నర్మెటనో తెలియదు కానీ ఇప్పుడు రిబ్బన్ కత్తిరిస్తాను జేబులో కత్తెర పెట్టుకుని బయలుదేరిండు. ఇగో గిట్లా ఉన్నది కథ. సో ఇంత గొప్ప ప్రయత్నం తన్లాట దీని వెనుక ఉన్నది. నిజానికి చాలా సంతోషం. ఈరోజు మనం మన రైతులకు ఒక మంచి పని చేసినాం. అది దేశపతన గుర్తు చేస్తున్నాడు. వాస్తవానికి మన కేసీఆర్ ఆలోచన ఏముందంటే ప్రతి జిల్లాకు ఇటువంటి ఒక ఫ్యాక్టరీ పెట్టాలి.
మహబూబ్ నగర్లో ఒకటి, నల్లగొండలో ఒకటి, నాగర్ కర్నూలులో ఒకటి, ఇట్లా రంగారెడ్డిలో ఒకటి, ప్రతి జిల్లాకు ఒక ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ పెట్టాలనేది కేసీఆర్ కల. ల్యాండ్స్ అలకేట్ చేసిండు. 10 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు చేయాలని ప్రణాళికలు సిద్ధం చేసిండు. నర్సరీలు జిల్లా జిల్లాకు పెట్టించిండు. కానీ ఈ గవర్నమెంట్ వచ్చినాక అది పట్టించుకోక జరం మెత్తబడ్డది. మళ్ళా వస్తుంది, జిల్లాకోటి అవుతుంది ఈ ఫ్యాక్టరీ. ఇది సిద్దిపేటకి ప్రారంభం అంతే. సో మనం జర స్పీడ్గా దండలాడినాం కనుక బయటపడ్డది. ఈ గవర్నమెంట్ వచ్చి ఇక అది ముందుకు పోయింది కనుక ఆపలేకపోయారు. లేకపోతే అదేందో ఆ వెటనరీ కాలేజ్ ఎక్కపోయినట్టు దీన్ని కూడా ఎక్కపోదురు. ఇది అప్పటికే బారాన పని అయిపోయింది కనుక బయటపడ్డది. ఇప్పుడు రిబ్బన్ కత్తిరిస్తే నీకు వస్తురు, ఇది ఎత్తుకపోరాదు. అయితే ఇట్లా చాలా చక్కగా అయింది. ముఖ్యంగా ఆయిల్ పామ్ తోటలు, ఈ పంట రైతును రాజు చేస్తుంది. ఇవాళ మొన్న కూడా నేను ఆయిల్ పామ్ రైతులను మళ్ళీ అశ్వరావుపేట పంపిన. మీరు ఆయిల్ పామ్ ద్వారా 1,50,000 1,30,000 సంపాదిస్తున్నారు. అంతర్ పంటగా ఆయిల్ పామ్లో అంతర్ పంటగా మీరు కోకో పెంచండి. కోకో పెంచితే అదొక ₹1,00,000 వస్తాయి ఎకరానికి. అది కూడా పెంచండి అని చెప్తే రైతులు తయారవుతున్నారు. మొన్న ఆఫీసర్స్ తో కూడా మాట్లాడినా. 4 సంవత్సరాలు పూర్తయిన రైతులు ఇప్పుడు కోకో కూడా పెంచుకుంటే ఈ 1,50,000 సోపతికి ఇంకొక ₹1,00,000 అది కూడా వస్తుంది. ఎందుకంటే మీకు 56 చెట్లు పెట్టినాం ఎకరానికి. మీకు ఎండ 56 చెట్లు పెట్టినప్పుడు 16 డిగ్రీల ఎండ మాత్రమే పడుతుంది దాని మీద, భూమి మీద. కోకోకి ఏంటంటే 16 నుంచి 24 డిగ్రీల ఎండ ఉంటే కోకో పెరుగుతుంది. ఈ నీడ మొత్తం కముకపోతుంది కనుక ఆ కోకో కూడా ఇప్పుడు మీకు అనుకువగా మారుతుంది. కోకో పెంచితే ఇంకో ₹1,00,000 వస్తాయి. ఇప్పుడు 1,50,000 ఇది, ₹1,00,000 కోకో, 2,50,000 ఎకరానికి గంపగుత్త జీతం పడ్డట్టు పడ్డాక నిజంగా రైతు రాజు గాడాయిగా. ఏముంది, వరిలా మక్కలా తిప్పి కొడితే 60,000-70,000 కంటే ఎక్కువ వస్తలేదు. అది కూడా అరిటాకు లెక్క, ముళ్ళు లెక్క, రాళ్లవాన పడ్డ పరిశానే, కోతులు వచ్చినా పరిశానే, పందులు వచ్చినా పరిశానే. దీనికి ఏ బాధ లేదు కదా. అందువల్ల ఇప్పుడు ఆ కోకో వైపు కూడా అడుగులేద్దాం. ఇంకా అటువైపు కూడా ముందుకు పోతే మరింత రైతులకు మేలు జరుగుతుంది అనేటువంటి ప్రయత్నం కూడా జరుగుతూ ఉంది. సో ఈరోజు ఈ ఫ్యాక్టరీ మరి స్టార్ట్ అయ్యి నిన్ననే ట్రయల్ రన్ కూడా చేసుకున్నారు. బహుశా ఇంకొక వారం 10 రోజుల్లో 15 రోజుల్లో ఫుల్ ఫ్లెజ్డ్ ఆపరేషన్ స్టార్ట్ అవుతుంది. ఈ ఫ్యాక్టరీ గొప్పతనం ఇంకోటి ఏంటంటే, కాయ వచ్చిందంటే మనం దుకాణంలో పోయి నూనె ప్యాకెట్ తెచ్చుకుంటాం చూసిండ్రా, నూనె ప్యాకెట్ బయటకు వెళ్తుంది ఇళ్ళకి. కాయ ఇళ్ళకి వస్తే నూనె ప్యాకెటే బయటకు పోతుంది. ఇక ఒట్టి క్రూడ్ ఆయిల్, పామ్ క్రూడ్ ఆయిలే కాదు, రిఫైనరీ కూడా ఇందులో భాగం. రిఫైనరీ అయిన తర్వాత ప్యాకింగ్ కూడా ఇందులో భాగం. డైరెక్ట్ గా ఆ ప్యాకెట్ తీసుకుపోయి పొయ్యి మీద పెట్టి నూనె పోసుకొని వండుకునుడే. అగో అంత దూరం ఈ ఫ్యాక్టరీని ఆలోచించి పెట్టినాం. ఇవాళ 30 టన్నుల ఆపరేషన్స్ అయింది. భవిష్యత్తులో 120 టన్నులు ఒక గంటకు క్రష్ చేసే కెపాసిటీ కూడా ఇందులో మనం పెట్టినాం. దీనికి అవసరమయ్యే కరెంటు కూడా ఇందులోనే తయారవుతుంది. ఇప్పుడు ఇందులో ఏది కూడా ఖరాబ్ కాదు. పండు నుంచి నూనె వస్తుంది, గింజ నుంచి నూనె వస్తుంది, ఆ గెల నుంచి నూనె వస్తుంది. ఈ పండు, గెల, అదేవిధంగా నట్టు, గింజ, ఇవన్నీ రుబ్బినాక వెళ్ళే పిప్పిని తీసుకుపోయి కరెంటు తయారు చేసుకుంటుంది. దీని కరెంటు ఇదే తయారు చేసుకునేది కూడా ఇందులో భాగంగా పెట్టినాం. ఇంత చక్కగా వచ్చింది. ఈ లాస్ట్కు ఆ గింజ నుంచి వెళ్లే కేకు పాడి పశువులు తినడానికి దానిలో కలుపుకుంటే పాలు కూడా ఎక్కువ ఇస్తాయట. ఒక గన్ని లాభాలు ఉన్నాయి దీనివల్ల.